ఎవరైనా పోలీసుల పైన మెయిమ్స్ చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి సజ్జనార్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సో ఏది ఫ్రీగా రాదు, ఖచ్చితంగా అది ప్రతిదీ కూడా కొనుక్కోవాల్సిందే, ప్రతిదీ కూడా ఖరీదైందని చెప్పేసి కూడా ఒక మంచి మోటివేషనల్ సెంటెన్స్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఐబొమ్మకు సంబంధించినటువంటి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఈరోజు మీడియా ముందుకు ఆయన ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కూడా దాదాపుగా కొన్ని వందల సినిమాలకు సంబంధించి కూడా ఆయన పైరసీ చేయడం జరిగింది. అతను కొన్ని కోట్ల రూపాయలు కూడా అతని వద్ద ఉన్నాయి. ప్రస్తుతమైనటువంటి అకౌంట్లో 3 కోట్ల రూపాయలను కూడా ఫ్రీజ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకెప్పుడైనా సరే ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడితే కనుక కఠిన చర్యలు ఉంటాయి. అలాగే దీనికి సంబంధించి కూడా పోలీసుల పైన ఇష్టం వచ్చినట్లుగా మెమీస్ తయారు చేస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా సరే బెట్టింగ్కి సంబంధించి కూడా ఏ సినీ యాక్టర్ అయినా కూడా బెట్టింగ్కి సంబంధించి కూడా ప్రమోట్ చేసిన, అందులో పాల్గొన్న వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి సజ్జనార్ ఖరాఖండిగా చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ వార్త అనేది కూడా ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే కనుక దాదాపుగా ఏం తక్కువ లేదన్నా కూడా 30 లక్షల మంది, ఒక నెలలో 30 లక్షల మందికి సంబంధించినటువంటి పర్సనల్ డేటా కూడా ఇమ్మడి రవి దగ్గర ఉందంట. ఎవరైతే ఐబొమ్మన్ సైట్ని ఓపెన్ చేస్తారో దానికి సంబంధించినటువంటి వాళ్ళ పర్సనల్ డేటా కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉండిపోయిందని చెప్పేసి సిపి సజ్జనార్ చెప్తున్నాడు. దీనికి సంబంధించి కూడా ప్రతి దానిపైన కూడా అవగాహన తీసుకొని ప్రతి దానిపైన కూడా క్లుప్తంగా ఆయనతో కూడా వివరాలన్నీ సేకరిస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి ఇంట్రోగేషన్ కొనసాగుతుందని చెప్పేసి సిపి సజ్జనార్ తెలియజేయండి. ఎవరు కూడా సైబర్ మోసంలో కానీ ముఖ్యంగా పైరసీ సంబంధించి కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా కూడా మీకు సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చూడాలి మరి. ఇటు ఒక విధంగా చూసినట్టయితే సిపి సజ్జనార్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఎంతమంది నెటిజన్లు ఫాలో అవుతారో, ఒక విధంగా చెప్పాలంటే ఐబొమ్మ లవర్స్ కూడా ఇప్పుడు దానిపైన కూడా నెట్టింట్లో చాలా పోస్టులు పెడుతున్నారు, మెమేస్ తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించి కూడా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఐబొమ్మకి సంబంధించి కూడా పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారు, అలాగే పోలీస్కి సంబంధించినటువంటి సిపి సజ్జనార్ చెప్పినటువంటి ఈ యొక్క ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో దీనికి సంబంధించినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.